బ్యానర్ పేరు మీద టీ సమోసా బిస్కెట్ బాబ్జీ డైరెక్షన్ లో ఈరోజు ఈ సినిమా మంచి మనసున్న నారాయణ గారి చేతుల మీదుగా, అలాగే నాయుడు గారి చేతుల మీదుగా, శ్రీకాంత్ క్లాప్ కొట్టగా స్టార్ట్ అయింది. చెప్పండి అలా అవి తర్వాత లిస్ట్ ఇస్తారు. ఒక అద్భుతమైన ఒక కొత్త పాయింట్తో వచ్చాడు నా దగ్గరికి బాబ్జీ. దాని పేరు ఫస్ట్ పేరు చెప్పాడు, టీ సమోసా బిస్కెట్. ఈ సినిమాలో నా వేషం ఎంత గొప్పదో, అలాగే హీరోయిన్ ట్రాక్ కూడా అంతే ఎక్స్ట్రాడినరీగా రావటం జరిగింది. నా సినిమాల్లో ఎక్కువ మట్టుకి హీరోయిన్ క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దీంట్లో మాత్రం పార్లల్గా ఉండే మంచి క్యారెక్టరైజేషన్ తోటి అమ్మాయి వేషం కూడా డిజైన్ చేశాడు. అట్లాగే దీంట్లో ఇంకా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తోటి, మంచి టెక్నీషియన్స్ తోటి తన జీవితకాల తన కోరిక ఒక అద్భుతమైన సినిమా చేయాలని ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చాడు. సో ఈ సినిమా పీపుల్స్ థియేటర్ని నిజంగా పీపుల్స్ అంతా ఆదరించి అద్భుతంగా ఈ టీ సమోసా బిస్కెట్ని జయప్రదం చేస్తారని, పెద్ద హిట్గా ఈ సినిమాని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే హైదరాబాద్లో సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఎట్లా లేకుండా పోతుందో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఒకటి. రెండవది, ఈ సరళీకరణ వచ్చిన తర్వాత పేదల బతుకులు మొత్తం మాయమైపోయి కార్పొరేటీకరణ పోయేటువంటి ఒక ప్రమాదం వచ్చి హైదరాబాద్ బాగా కనిపిస్తుంది. నాకు 30 ఏళ్ళగా హైదరాబాద్ పరిచయం. ఆ 30 ఏళ్ళగా ఇక్కడ కారణాలు చూసినా ఈ ఛాయ్, దమ్కి ఛాయ్ బ్రహ్మాండంగా ఉండేది. అట్లాంటిది ఎక్కడ కనపడేది వచ్చేసింది. వస్తున్న మార్పులను కూడా అర్థం పెట్టని చూపించేట్టుగా సామాన్య ప్రజలకు ఎంత నష్టం వస్తుందో దాన్ని ప్రజానీకాన్ని చూపించాలి. దీనివల్ల ఆదాయం ఎంత వస్తుంది అనేది నాకు తెలియదు, కానీ ఒక మంచి భావాన్ని ప్రజానీకానికి తీసుకెళ్ళడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందువల్ల బాబ్జీ ప్రయత్నం సఫలీకృతం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. బాబ్జీ నిర్మాతగా, దర్శకుడిగా అట్రాక్టివ్ టైటిల్ టీ సమోసా బిస్కెట్ అనే టైటిల్తో ఇవాళ ఈ సినిమా స్టార్ట్ కావటం అని చెప్పనేది, ముహూర్తం స్టార్ట్ చేసుకోవడం అని చెప్పనేది
ఆనందంగా భావిస్తూ ఈ సందర్భంగా మిత్రుడు ఎందుకంటే తమ్ముడు అని చెప్పనొచ్చు బాబ్జీకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక హరి అన్నట్టుగానే నేను కూడా అడిగా టీ సమోసా బిస్కెట్ అని చెప్పంటే హరి హీరో ఏంటి అని చెప్పని నాకు కూర్చోబెట్టి పాయింట్ మొత్తం చెప్పాడు. అంతమంది చెప్పిన పాయింట్ కొద్దిగా మార్చుకున్నాడు చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఈ క్యారెక్టర్కి ఈ హీరో క్యారెక్టర్కి ఒక హరి మాత్రం యాప్ట్ అనిపించింది. అది హరి కూడా కథ విని యాక్సెప్ట్ చేయటం అని చెప్పినది ఆయన అంటే ఆర్టిస్ట్గా తనకుండే తపనకు కూడా ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక మంచి కథ నాకు తెలుసు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఒక మంచి కథతో మంచి ప్రయత్నం చేస్తున్నాడు బాబ్జీ. అతను సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో హీరోకి సంబంధించి టోటల్ సినిమా అంతా కూడా ఒక హోటల్ బ్యాక్ డ్రాప్లో మేజర్గా జరుగుతుంది. చాలా మంచి సెలక్షన్, చాలా మంచి టైటిల్, అరే అనిపించే ఒకసారి చూద్దాం అనిపించే టైటిల్ కనుక పువ్వు పూయగానే పరిమళం ఏర్పడుతుంది అంటారు. టైటిల్ చూడగానే తమ్ముడు హీరో గెటప్ చూడగానే రాబోయే హిట్ చిత్రము అనిపించింది. నేను ఎన్నో సినిమాల్లో చేశాను, ఎన్నో టైటిల్స్ విన్నాను, కానీ నాకు కొత్తగా అనిపించింది, గమ్మత్తుగా అనిపించింది కనుక గమ్మత్తుగా ఉన్న ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని ఎందుకో గట్టి నమ్మకం అనిపించింది. నేను అనుకున్న అన్ని హిట్ అయినాయి, ఇది కూడా హిట్ అవుతుంది, ఒక మంచి సినిమా అవుతుంది. తమ్ముడు శ్రీహరి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటాడంటే జనరల్గా ఉన్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ కట్టేసి చేయించినట్టుగా ఉంటాయి, కానీ కామెడీ చేస్తున్నప్పుడు కామెడీ చేయిస్తున్నప్పుడు ఆయన సరదాగా ఉన్నప్పుడు కడుపుబ్బా నవ్వుకుంటాను నేనైతే. Namaskaram and hello everybody. I would like to thank People's Theatre and Babji sir for giving me this opportunity. This is a fantastic role that I have got to play in this with a fantastic cast, and I'm really happy to work again with Srihari sir. Really looking forward to work with all the artists because they're all very senior, and the whole story is a mix of drama and comedy. So my character is a central character. I'm playing an Irani girl. So I'm coming back from Iran to Hyderabad. So my role is of this journey from Iran to Hyderabad and how this girl turns into totally API'd is what I would say. So again I would like to thank Babji sir and People's Theatre. ఇంకా ముందుగా చెప్పాలంటే ఒక దర్శకుడిని నేను ఈరోజు నిర్మాతగా మారి పీపుల్స్ థియేటర్ అనే సంస్థను స్థాపించుకొని ఇంత పెద్ద సినిమాను ఇంత ఘనంగా ప్రారంభించుకోవడానికి కారకులైన సినీ కళామ తల్లి నాకు అందించిన అన్నయ్య, రియల్ స్టార్, డేరింగ్ స్టార్ శ్రీహరి అన్నయ్యకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య మాట్లాడుతూ చెప్పారు టీ సమోసా బిస్కెట్. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసినప్పుడే శ్రీహరి గారికి టైటిల్ ఏంటి అని చాలా మంది ఆశ్చర్యపోయారు. చాలా మంది ఇది విచిత్రంగా ఉందన్నారు, గమ్మత్తుగా ఉందన్నారు. అన్నయ్య ఒకే మాట అన్నారు, దిస్ ఈజ్ వెరైటీ, దిస్ ఈజ్ డిఫరెంట్. శ్రీహరి, రియల్ స్టార్ శ్రీహరి, పోలీస్, గుండా, చట్టం, యుద్ధం ఇలాంటి టైటిల్ చేసిన శ్రీహరిగా టీ సమోసా బిస్కెట్ అనే సినిమా నేను చేయడం అనేది వెరైటీ అన్నారు. అలాగే ఒక పాత్రికేయ మిత్రులు మాట్లాడినప్పుడు ఏంటండి మీరు ఇందాక మాట్లాడుతూ ఇందులో మీ పాత్ర ఏంటంటే కామన్ మ్యాన్ పాత్ర అన్నారు. మరి టైటిల్ ఏంటంటే చెప్పాను కదా కామన్ మ్యాన్ అని. కామన్ మ్యాన్కు కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి నేను కామన్ మ్యాన్లకు ఎప్పుడు అండగా ఉంటాను కాబట్టి, సగటు మనుషులకు అండగా ఉంటాను కాబట్టి, పౌరులకు అండగా ఉంటాను కాబట్టి, ఎక్కడ ఎవరు ఏ సమస్యలు ఉంటే వారి సమస్యల విషయంలో స్పందిస్తుంటాను కాబట్టి ఆ కామన్ మ్యాన్ పాత్రను నేను ధరిస్తున్నానని చెప్పేసి ఆ రోజే శ్రీహరి అన్నయ్య చెప్పారు. ఈ కథలో ఆయన పాత్ర కూడా అదే. అలాగే కథా ఇతివృత్తం తీసుకుంటే ఇందులో ఒక సాంగ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈరోజు నన్ను మా సంస్థను ఆశీర్వదించి మరి ఈరోజు ఈ సినిమా ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి దోహదపడ్డ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాను మరి మీరందరూ ఆశీర్వదించి ఈ సినిమాను నన్ను నా సంస్థను మరి దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.